హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం ఎగ్ బుజ్జిని అయితే తయారు చేసుకుందాం. దాంట్లోకి మనం రైస్ని కాకుండా చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. మనం ప్రయాణాలు కానీ ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు చపాతీలు ఈ విధంగా చేసుకోండి. అట్లాగే ఎగ్ బుజ్జిని కూడా ఈ విధంగా చేసుకొని మీరు తీసుకెళ్ళినట్లయితే తెల్లారి మధ్యాహ్నం వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అంటే ఇట్లా తీసుకోండి. ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోండి. వేసుకొని ఒక 3-4 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఆ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని మీరు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి సిమ్లో అలా మార్చుకుంటూ వేయించుకోండి. మాడకూడదండి. మాడితే మీకు అసలు ఎగ్ బుజ్జి టేస్టే పోతుందన్నమాట. మాడకుండా అయితే వేయించుకోండి. దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి. అట్లాగే ఉప్పు అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఒక స్పూన్ వరకు ఉప్పు అయితే వేసేసాను. మీరు కూడా ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకొని మీరు చక్కగా మనకు ఉప్పు వేయటం వల్ల ఏమవుతుందంటే తొందరగా మీకు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతాయి, తొందరగా వేగుతాయి అన్నమాట. అందువల్ల మనమైతే ఉప్పు అయితే ఫస్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను చక్కగా మీరు దగ్గర ఉండి మాడకుండా అయితే ఈ విధంగా వేయించుకొని ఒక 4 పచ్చిమిరకాయల వరకు కూడా తీసుకొని ఆ పచ్చిమిరకాయలని నిలువుగా కోసుకొని ఈ విధంగా వేసుకోండి. అంటే ఎవరైనా పచ్చిమిరకాయలు నోటికి తగలకూడదు అనుకున్న వాళ్ళు అలా వేసుకోండి. లేదు మేము పచ్చిమిరకాయలు కూడా కారం కారంగా తింటూ ఉంటాం మేము అంటే మాకు ఇష్టం అంటే మీరు సన్నగా కోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అదే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ ఎవరైనా అంత కారం తినలేని వాళ్ళు పచ్చిమిరకాయలు తినలేని వాళ్ళు ఉంటే ఇలా పొడుగు కోసుకొని వేసేసుకోండి. ఈ విధంగా వేసుకొని మీరు చక్కగా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఎగ్స్ ఈ విధంగా ఎగ్స్ కొట్టి వేసేసేయండి. ఎగ్స్ని మీరు కాట్ చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని. నేనైతే 6 ఎగ్స్ వరకు కూడా నేను కొట్టి 6 ఎగ్స్ వేసేసానండి. ఇది నేను ట్రావెలింగ్లో తీసుకెళ్ళటాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఎగ్ బుజ్జిని అయితే మీరు తీసుకెళ్ళొచ్చండి. ఇట్లా మొత్తం ఎగ్స్ వేసేసి మీరు ఒక పని చేయాలండి. ఎగ్స్ వేయంగానే మీరు గరిటె పెట్టి తిప్పకూడదండి. ఎగ్స్ వేయంగానే గరిటె పెట్టి తిప్పారంటే అది కసాపిసా అని మొత్తం చిన్న చిన్న ముక్కలు అయిపోతుందండి. ఉల్లిపాయకి అంటుకుపోతుంది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయకి మొత్తం ఎగ్ అంటుకుపోయి మీకు అస్సలు టేస్ట్ ఉండదండి. అసలు బాగా కూడా ఎగ్ బుజ్జి టేస్ట్ రావాలి అని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టి అలా వదిలేసేసేయండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టి వదిలేసారంటే మాడిపోతుందండి అడుగు. కాబట్టి మీరు సిమ్లో పెట్టేసేసి అలా వదిలేసినట్లయితే మీకు చక్కగా అవి గడ్డల గడ్డలుగా ఎగ్ కట్టుకుంటుంది అనమాట. ఆ తర్వాత మీరు గరిటె పెట్టి తిప్పండి. ఎగ్ బుజ్జి టేస్ట్ రావాలంటే ఈ విధంగానే ఎగ్ బుజ్జి చేసుకోవాలండి. ఇంకోండి అట్లా అది మనకు సిమ్ మీద ఎగుతూ ఉంటుంది. ఈ లోపల మనం గోధుమ పిండి అయితే ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకుందాం. తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని మనం అయితే కలుపుకుందామండి గోధుమ పిండిని. సాల్ట్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసాను 2 కప్పులకి. ఇట్లా సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. ఒక్కసారి ఈ ఎగ్ బుజ్జిని అయితే మాడుతుందేమో అని చూద్దామండి మనం. ఇదిగో ఇట్లా మనం మాడక ముందే మనం ఇలా తిప్పుకొని అలా వదిలేసేసేయండి. అలా వదిలేస్తే మీకు గడ్డలుగా తయారై చాలా బాగుంటుంది. అంటే మనకు మాడకుండా అనమాట. ఒకసారి మీకు నేను చూపించాను. ఇప్పుడైతే మనం గోధుమ పిండిని కలుపుకుందాం. ఇంకోండి ఇప్పుడు ఇలా గోధుమ పిండి మనం సాల్ట్ వేసాం కదా, తగ్గినంత వాటర్ అలా కొంచెం వాటర్ పోయండి. దీంట్లో ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఉట్టి వాటర్ అలా పోసుకొని మీరు అలా కలుపుకుంటూ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. 4 వేళ్లతో మీరు ఇలా నొక్కి కలిపినట్లయితే గోధుమ పిండి మీకు గోధుమ రొట్టె మృదువుగా అయితే వస్తుందండి. ఇట్లా కలుపుకోండి. బాగా కలిపేసేసేయండి. గట్టిగా కలపొద్దు, లూజ్గా కలపొద్దు అనమాట. మీరు లూజ్గా కలిపారంటే మీకు ఎక్కువ త్వరగా రాదు. గట్టిగా కలిపితే చపాతీలు మీకు గట్టిగా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇట్లా కలుపుకోండి. ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చక్కగా తినడానికి వీలుగా మీకు ట్రావెలింగ్లో బాగుంటాయన్నమాట ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు ఈ గోధుమ పిండి ఒక పావు గంట వరకు కూడా మనం పక్కనైతే పెట్టేసేద్దామండి మూత పెట్టి. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్ బుజ్జిని అయితే మనం చూసుకుందాం ఏ విధంగా ఉందో. చూసారు గడ్డలుగా తయారైంది చూసారా, వైట్కి వైట్, ఎల్లోకి ఎల్లో. ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం సన్న సెక మీద కొంచెంసేపు, మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు
అట్లా చక్కగా వేయించేసుకోండి. వేయించుకుంటే నోటికి చక్కగా ఎగ్ తగులుతూ చక్కగా చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. లేదా బిగినర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి అంత పాపం వంట రాదు. అటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా అది ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఎగ్ బుజ్జి ఎగ్లు అంటే చాలామందికి అందరికీ ఇష్టం కదండి మనకి. దాన్ని ఈ విధంగా తయారు చేసుకొని తిన్నారంటే కర్రీ లేకపోయినా అన్నంలో కలుపుకొని తినేయచ్చేయండి చక్కగా. ఏమన్నా పచ్చడి పక్కన పెట్టుకొని, మీకు ప్రియా పచ్చళ్ళు అవి అమ్ముతూ ఉంటారు కదా, అవి ఇలా పక్కన పెట్టుకొని ఎగ్ బుజ్జి కలుపుకొని, పచ్చడి కలుపుకొని ఎగ్ బుజ్జిలో చక్కగా తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు అయిపోయిందండి. ఈజీ మెథడ్లో మనం చేసేసాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని పైన ఈ విధంగా అయితే మనం వేయించుకోండి చాలండి. అంతే. కొత్తిమీరని కొంచెం వేయించుదామండి, ఎందుకంటే మనం ట్రావెలింగ్లో తీసుకెళ్తున్నాం కాబట్టి మనకి దాంట్లో కూడా తడి ఉండకూడదు అనమాట. అలాగా గార్నిష్గా వదిలేయద్దు. దాన్ని కూడా కొంచెం వేయించి మనం అయితే బాక్స్లోకి తీసుకుందాం. మనం క్లోజ్ చేసేటప్పుడు మాత్రం మనకి అంతా ఆరిపోయిన తర్వాత చల్లబడినప్పుడు మాత్రమే మీరు బాక్స్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. అంతేగాని వేడి పెట్టేసి బాక్స్ క్లోజ్ చేశారంటే మీకు తొందరగా చెడిపోయే అవకాశం ఉందన్నమాట. మీరు ఒక బాక్స్లో తీసుకెళ్ళినప్పుడు మీరు తెల్లారు కూడా తినాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే కొత్తిమీర కూడా వేగాలండి. ఆరిన తర్వాత బాక్స్లో వేసుకొని ఆరిన తర్వాత మూత పెట్టుకోండి. అప్పుడు మీకు చెడిపోకుండా ఎగ్ బుజ్జి ఉంటుందండి. సూపర్ టేస్ట్గా ఉండే ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయిందండి. మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ కొత్తగా వస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు తప్పకుండా వస్తుందండి. కాబట్టి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇదిగోండి, ఇప్పుడు మీరు ఎగ్ బుజ్జి అయితే రెడీ చేసేసామండి. దానికి ఒక మూత పెట్టేసేద్దాం, ఇంకా ఆరిపోయింది. ఇప్పుడు మనం చపాతీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు మనం ఎట్లా తయారు చేసుకోవాలి అనేది అయితే మనం చూసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడైతే మనం బాగా కొంచెం వేళ్లతో ఇలా మర్దన ఇవ్వండి. ఒక పావు గంట ఉంది కదా, అది రెస్ట్ ఇచ్చాం మందానికి. ఇప్పుడు మళ్ళీ మీరు మర్దన ఇచ్చినట్లయితే స్మూత్గా ఉండే మీకు చక్కటి వస్తాయండి. తెల్లారికి కూడా మెత్తగా ఉంటాయండి అవి. ఇదిగోండి, ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకొని చక్కగా చిన్నగా ఒత్తుకోండి. పూరిలాగా ఒత్తుకొని వేసేయండి. పెద్ద చపాతీలు ముడతలు పెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ప్రయాణాలు చేసుకున్నప్పుడు ఇట్లా చేసుకోవటమే ఈజీ, బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా పూరిలాగా చక్కగా ఆ సైజులో మీరు చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము ఆయిల్ తినము అనుకుంటే మీరు పక్కన ఈ స్టవ్ మీద మీరు పుల్కాలు అయితే కాల్చుకోవచ్చు. లేదు మీకు ప్రయాణాల్లో తీసుకెళ్తున్నారు కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తేనే తెల్లారికి మనకి బాగుంటాయండి. మనం అప్పుడు తిన్నా బాగుంటాయి, తెల్లారి తిన్నా అదే టేస్ట్లో ఉంటాయి. అందువల్ల మనం కొంచెం ఆయిల్ లిటిల్ బిట్తో మనం అటు ఇటు రుద్దేసేసి చపాతీలని లాగా మనమైతే కాల్చేసుకుంటున్నాం అనమాట. ఈజీగా ఇలా కాల్చుకోవాలి. మనం పెద్ద హంగామా పొరలుగా చేసుకొని అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కూడా చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంతేనండి, చూసారు కదా, ఈజీగా మనమైతే ఎన్ని కావాలంటే అన్ని చక్కగా మనం తయారు చేసుకొని అయితే ఇవి మనం ప్యాక్ చేసుకునేటప్పుడు ఆరిన తర్వాతే ప్యాక్ చేసుకోవాలి. ఈ చపాతీ కూడా మనం ఫుల్గా ఆరిన తర్వాత చక్కగా ప్యాక్ చేసుకోవచ్చండి. అట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు ప్రిపేర్ అయితే చేసేసుకోండి. ఇది బ్యాచిలర్స్కి మాత్రం చక్కగా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చండి. చక్కగా ఎగ్ బుజ్జి మాత్రం చూసారు కదా, మీరు ఎగ్ బుజ్జిని అయితే ఈజీగా తయారు చేసుకొని మీరు రైస్లో కూడా అయితే తినొచ్చు. ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం ఇలా చపాతీలు కూడా చేసుకొని తినొచ్చు అనమాట. అంతేనండి, మనమైతే మొత్తం చపాతీలు అయితే కాల్ చేసుకున్నాము. చక్కగా ఆరిన తర్వాత ప్యాక్ చేసుకోవచ్చండి. ప్యాక్ చేసుకొని మనం ట్రావెలింగ్లో అయితే మనం తీసుకెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. 1కి 4 తింటారండి, 1కి 2 అంటారు కదా, ఇది అలా కాదు, 1కి 4 తింటారు. ఆ ఎగ్ బుజ్జి కూడా దీంట్లో మ్యాచ్ అవుతుంది, చక్కగా టేస్ట్గా ఉంటుందండి. దానివల్ల
ఒకటికి 4 తినే అవకాశం ఉందండి. చక్కగా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా అయితే చేసుకొని ప్యాక్ చేసుకోండి. చూసారు కదా ఏ విధంగా అయిపోయిందో. అయిపోయిందండి, మనం చపాతీలన్నీ కాల్చేసాం. ఇదిగోండి, ఇలా చేసుకోండి. మీరు ప్రయాణాలు అప్పుడే కాదు, మామూలు టైంలో కూడా చక్కగా మీరు ఈ విధంగా చేసుకొని ఇంట్లో కూడా తినొచ్చండి. ఈజీగా చపాతీలు మీరు పొరలుగా చేసుకోవాలి అని పెద్ద హార్డ్గా వర్క్ అక్కర్లేదండి. ఈ రోజుల్లో నవడేస్లో అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. బిజీ లైఫ్లో ఇలా చేసుకోవచ్చండి. ట్రావెలింగ్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఎట్లయినా సరే ఇలా తేలిక పద్ధతిలో చేసుకోవచ్చండి. మెత్తగా అయితే ఉంటాయండి, చక్కగా మెత్తగా ఉంటాయి. చూసారు కదా. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేసుకోండి. ఇలాగ చపాతీలు చేసుకొని చక్కగా ఎగ్ బుజ్జి చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్. రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు మరి.